షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాచారం దగ్గర ఉంది హైదరాబాద్లో. వీళ్ళేంటి ఈరోజు 15,000 మంది మహిళా కార్మికులు, గార్మెంట్ కార్మికులు వీళ్ళంతా స్ట్రైక్ చేస్తారు. 6వ రోజు స్పాంటేనియస్గా. మిగతా ఫారిన్ కంట్రీస్లో పెద్ద డాలర్లలో అమ్ముతారు, కానీ వీళ్ళకి ఇచ్చిన జీతాలు మాత్రం 8,000, 9,000. వీళ్ళు ఇవ్వాల్సిన 16,000 కూడా ఇవ్వట్లేదు అనేది వీళ్ళ వేదన. గట్టిగా ఒక యునైటెడ్గా చేస్తున్నారు. గొప్ప విషయం ఇది. ఈరోజు ఏ టీవీ ఛానల్, మీడియాలు పెద్ద కవర్ చేయట్లేదు. ఏ నాయకుడు రావట్లేదు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏమయ్యారు? మీరంతా షో పుటప్ చేస్తారు. ఓట్లు కావాలంటే మాత్రం ఇక్కడ వచ్చి ఓట్లు కావాలని అడుక్కుంటారు, కానీ వీళ్ళు కష్టాల్లో ఉంటే ఒక్కడు కూడా వచ్చి ఏమి సహాయం చేయట్లేదు. వీళ్ళు అడిగింది ఏంటి? సరి అయిన జీతం కావాలి. మీరేమో ఇక్కడ ఉత్పత్తి అయిన బట్టలు ఫారిన్ కంట్రీస్లో డాలర్లో పెద్ద కాస్ట్లో అమ్ముతారు, కానీ వీళ్ళకి ఇచ్చిన జీతాలు 8,000, 9,000 అంతవరకే. అదే రకంగా ఒకరోజు 2 రోజులు రాకపోతే 3,000, 4,000 అనేది రికవర్ చేస్తారు. వాళ్ళు అప్పుడు డ్యూటీ రాకపోతే జీతం 2,000, 3,000 కట్ చేస్తారా? ఇది చాలా దారుణం. పెట్టిన ఈ లేబర్ కోడ్ల అమలు అయితే ఎంత దారుణంగా ఉంటుంది ఈ దోపిడీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ దోపిడీ ఉన్న చట్టాలే చేస్తున్నారు. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడండి? ఇంతమంది సమ్మె చేస్తుంటే లేబర్ డిపార్ట్మెంట్ ఎక్కడ? వాళ్ళ ఆఫీసర్స్ ఎక్కడ? మినిస్టర్లు ఎక్కడ? గ్లోబల్ సమ్మిట్ అని, తెలంగాణ రైసింగ్ అని మీరేదో రేవంత్ రెడ్డి గారు 8, 9 తారీఖున గ్లోబల్ ఫ్యూచర్ సిటీలో మీరు పెద్ద పెట్టారు. ఓకే, మంచిదే, పెట్టుబడులు వస్తే మంచిదే, కానీ జీతాలు సరిగా ఇవ్వకపోతే లాభం ఏంటి? డీసెంట్ పే ఇవ్వాలి అని సింపుల్గా అడుగుతున్నారు. డీసెంట్గా బతకడానికి వాళ్ళ పిల్లలు ఆరోగ్యం, పిల్లలు చదువులు ఇవన్నీ ఉండటానికి వీళ్ళు డీసెంట్ పే అడుగుతున్నారు. 15,000 అడుగుతున్నారు, చాలా తక్కువ 15,000. ట్రేడ్ యూనియన్లు అంతా దేశవ్యాప్తంగా 26,000 మినిమం జీతం అని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే వీళ్ళు అడిగేది 16,000. ఆ 16,000 కూడా ఇవ్వట్లేదు మీరు. ఎంత దుర్మార్గం! అసలు వీళ్ళకి ఎలిజిబుల్ 26,000, 30,000 ఇవ్వాల్సిన పరిస్థితి చూస్తున్నాం. సిఐటి నుంచి కార్మిక సంఘాలు వచ్చారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీడియా కూడా కవర్ చేయట్లేదు. ఎంత దారుణం అండి! మీడియా ఇది కవర్ చేయరా? ప్రజల బతుకుని మీరు ప్రజల ముందు పెట్టరా? ఇంత దోపిడీ జరుగుతుంటే మీరు ఎత్తి చూపించొద్దా? ఫ్రంట్ పేజ్లో రావాలి అన్ని పేపర్లలో, టీవీలో అన్ని పెద్ద న్యూస్ ఉండాలి, కానీ ఎవరు కవర్ చేయట్లేదు. ఎంత దుర్మార్గం! ఈ దోపిడీ విధానం నశించేవాళ్ళు కాదు. అలాంటి ఉద్దేశం ఉంటే ఇదంతా కూడా నా ఫ్యామిలీ అని చెప్పి అనుకుని అడిగి ఉండాలి కదా మిమ్మల్ని. నెలకు 10,000 ఇస్తుంటే సరిపోతుందా అని చెప్పి అడగాలి కదా మిమ్మల్ని. కుటుంబాన్ని పోషించుకోవడానికి అవుతుందా అని చెప్పి అడిగాడా ఎప్పుడైనా? మీకు ఇంటి కిరాయి ఎంత ఉందో అని చెప్పి అడిగాడా? పిల్లలకు ఫీజులు ఎంత కడుతున్నారో అడిగాడా? పిల్లలకు బట్టలు తీసుకురావాలంటే ఖర్చు ఎంత అవుతుందో అడిగాడా? మీరేం తింటున్నారో అని చెప్పి అడిగాడా? మీ పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్లాగానే ఎదగాలనేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటే, వాళ్ళకు ఆ రకమైనటువంటి ఉద్దేశమే ఉండింటే మీరందరూ కూడా మాట్లాడక ముందే, మీరు కూర్చోక ముందే చేసి ఉండేవాడు కదా, పెంచుండేవాడు కదా. నిజంగానే కుటుంబం అనుకుని ఉంటే, ఒకవేళ 10,000 నిజంగానే తన కుటుంబం అని అనుకుంటే 9,000, 9,000, 8,000 నుంచి ఉండట. అంటే నిజంగానే 8,000 నుంచే బ్రతకడానికి సరిపోతుంది ఇది నా కుటుంబం అనుకునింటే, వాళ్ళు కూడా నెలకి 8,000లో బతకాలి కదా. 8,000లోనే వాళ్ళ భార్య పిల్లలను పోషించాలి కదా. 8,000లోనే వాళ్ళు కూడా ఇండ్ల కిరాయిలు చెల్లించి బతుకుతారా? ఆ రకమైనటువంటి సాధ్యం కాదు కదా. మనం పేదవాళ్ళం కాబట్టి, కూలీళ్ళం కాబట్టి, కార్మికులం కాబట్టి, కష్టజీవులం కాబట్టి, పని చేయకపోతే పూట గడవదు కాబట్టి, కుటుంబాన్ని గడవదు కాబట్టి, భార్యాభర్తలు పని చేస్తే కూడా కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తి లేనటువంటి స్థితి మనకు ఉంటుంది. కొందరు భర్తలు చనిపోతే ఒంటరి మహిళనే ఉండి పిల్లలను పోషించుకోవాల్సినటువంటి దుస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం పని చేస్తే పూట గడవ. రేవంత్ అన్న, మీరు గ్లోబల్ సమ్మిట్ కాదు. గ్లోబల్ సమ్మిట్ అంటే కార్మికులు, కర్షకులు ముందు వస్తేనే తెలంగాణ రైజ్ అవుతుంది. తెలంగాణ రైజింగ్ అంటే ఏదో పెద్ద నాయకులు ట్రంప్ గాడు, ఎవరో గూగుల్ గాడు వస్తే తెలంగాణ రైజ్ కాదు. ప్రజలు రైజ్ అయితేనే తెలంగాణ రైజ్ అవుతుంది. సో ఇది గమనించండి, వెంటనే వచ్చి పరిష్కరించండి. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేయండి. ఈ దుర్మార్గం మేనేజ్మెంట్ దిగి రావాలి. 16,000 మినిమం 26,000 అనేది జీతం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 4 సంవత్సరాల ముందు కర్ణాటకలో కూడా ఇలా లక్షలాది మంది గార్మెంట్ కార్మికులు రోడ్డు మీద వచ్చారు. అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా ప్రభుత్వం వచ్చి దిగి చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను అందరి తరఫున. ప్రైవేట్ లిమిటెడ్
కార్మికులకు అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా లాస్ట్ 4-5 రౌండ్స్ అంది వీళ్ళందరూ కూడా నాకు క్లోన్ చేయడం జరుగుతూ ఉండే కార్మికులందరూ కూడా. నేను మా కార్పొరేటర్ ఒప్పించడం జరిగింది, అలాగనే మేనేజ్మెంట్ తోటి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సమస్యలు ఏదైతే శాలరీస్ ఏదైతే పెంచుదామా వాళ్ళు అనుకుంటున్నారో డెఫినెట్ గా పెంచుతామని నాకు ఇప్పుడు టైం చెప్పారు. మనం వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి పోదాము, పోయి మీరు ఎన్ని రోజులు చేసినా మేమంతా రాజకీయ నాయకులం అందరం కూడా వస్తూ ఉంటాం పోతా ఉంటాము. మీ కష్టాలు మీకు తీరాలంటే మనం కొద్దిగా డౌన్ అయ్యి మనం పని చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను అందరం వస్తూ ఉంటాం పోతా ఉంటాం, అది ముఖ్యం కాదు. మేమందరం అన్న లీడరు నేను లీడరు, నా పని ఇది అయిపోగానే నేను వెళ్ళిపోతాను నేను. కానీ మీకు అట్లాంటిది ఉండొద్దు, పర్మనెంట్ పని కావాలి. నేను పర్మనెంట్ 100% పని చేయించే పోతా నేను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మేనేజ్మెంట్ తోటి మాట్లాడదాం మనం అందరం కూడా. వాళ్ళు పిలిపించి మాట్లాడి అమ్మ వారం రోజులు ఒకవేళ వాళ్ళు వారం రోజులు అంటే మనం వారం రోజులు పని చేస్తే మాకేం తప్పు లేదు. మీరు ఇన్నేళ్ళు చేసిర్రు, వారం రోజులలో వాళ్ళు చేయకపోతే దయచేసి ఈ ఒక్క రోజు కూడా వాళ్ళకి టైం ఇస్తాను. 2-3 గంటలే లేదు అంటే నేను మండే మధ్యాహ్నం నుంచి నేను వస్తా. అప్పటి వరకు మా కార్పొరేటర్లు అందరూ ఎన్ని ఉంటుంది మండే రోజు పొద్దుగల వాళ్ళందరూ ఉండి మీకు ఏది కావాలో మీ ఎప్పటి నుండి పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా ముంగటికి వస్తలేదు మాట్లాడడానికి. నేను వాళ్ళని చూసిన నేను అయినా కూడా మనం మీరు రేపు పొద్దుగాల మేము ఇప్పుడు ఉండి వెళ్ళిపోతామమ్మా, మేము నాకు రెచ్చగొడతాము అన్ని చేస్తాం. కానీ రేపు పొద్దుగాల మీరు పని చేసుకుని బతకతో లీడ మీరు నేను ఖాళీ మాట్లాడిపోతాను నేను. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి సాయంత్రం దాకా టైం ఇచ్చినాము. లేదంటే సోమవారం నాడు మామూలు అందరూ వస్తారు, నేను మధ్యాహ్నం తర్వాత నేను వస్తా. ఇంకా మీరు ఈయన కూర్చుంటాం, అన్ని ఎట్లా కావాలో అట్లా ఇచ్చేద్దాం. हमारी एकता जिंदाबाद, हमारी एकता जिंदाबाद। हम सब एक है, हम सब एक है। हमारी लड़ाई जिंदाबाद, हमारी लड़ाई जिंदाबाद, हमारी लड़ाई जिंदाबाद। We want, we want, we want, we want, we want, we want. गुलामगिरी नहीं चलेगा, गुलामगिरी नहीं चलेगा, गुलामगिरी नहीं चलेगा। मैनेजमेंट डाउन, मैनेजमेंट